నేను ఈ క్షణంలో నేను చాలా ముఖ్యంగా నా జీవితంలో మీరు అన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముఖ్యంగా ఈ సినిమా ప్రయాణంలోని ఈ జీవనయానంలోని నేను చెప్పాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు తమ్మారెడ్డి భరద్వాజ్. అబ్బా, అది చెప్పకపోతే అది పాపం. ఆయన అంటే సొంత కొడుకుని కానీ ఇప్పుడు నేను తమ్ముడు అనుకోండి, పోనీ అలాగనుకోండి, అంత వయసే అనుకోండి, అలాగే ప్రోత్సహించారండి ఆయన. ఆయనతో ఫస్ట్ పిక్చర్ చేసింది అలజడి ఒక అందుకు మంచి బాగా ఆడింది. దాని తర్వాత ఎన్ని సినిమాలు మేము చేసినా సరే ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నేనే మిస్టర్ ఆయనకి. ఆయన అలా ఎంకరేజ్ చేశారు. అది ఒక పెద్ద ట్రైనింగ్ పీరియడ్. అండ్ మనకి సినిమా లేదని కాదు, మనం వర్క్ చేస్తూనే ఉన్నాం అన్న ఒక దీన్ని ఆయన క్రియేట్ చేశారు. ఆయన పట్ల ఎప్పటికీ నేను భరద్వాజ్ గారు మీరు చూస్తుంటే అన్న నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇది ఆయన చూడాలి. ఆయనకి ప్రత్యేకంగా నేను చెప్పడం కాదు, ఈ రకంగా చెప్పడంలోనే ఆయనకి ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ వే టు పబ్లిక్గా నేను ఆయనకి చెప్పాలి. ఐఎమ్ సో ఇండెటెడ్ టు దట్ గ్రేట్ పర్సన్. నాకు సంబంధించినంత వరకు నా యొక్క జీవితంలోనే చాలా ముఖ్యమైన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీపుల్ ఇస్ తమ్మారెడ్డి భరత్. సరే, మీకు ఎక్కువ అర్జున్తో ఎక్కువ సినిమాలు చేశారు కదా మీరు, అది ఎలా జరిగింది సార్? అది నేను అప్పుడు ముగ్గురు మనగాళ్ళు చేశాను సార్. చిరంజీవి ఆయన పిక్చర్ చేసినప్పుడు ఆ పిక్చర్ ఆ టైంలో బాగా ఆడలేదు, సుమారుగానే ఆడింది. ఆ పాటలని ఇవాళకి హిట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ ఆ టైంలోనేమో అనుకున్నంత హిట్ అవ్వలేదు ఆ సినిమా. అప్పుడు నాకు వచ్చిన అవకాశం జై హింద్ అని ఒక తమిళ సినిమా, అది అర్జున్ది. దానికి మ్యూజిక్ చేశాక ఆ పిక్చర్ బాగా ఆడింది. దాని తర్వాత సినిమా చేసింది కర్ణ, దాంట్లోనే మేము మలరే మౌనమో పాట. ఇంకా దాని తర్వాత మొత్తం కంటిన్యూస్గా మేము ఇద్దరం కలిపి 4-5 సినిమాలు చేసాం. ఎక్కువ సినిమాలు ఏం కాదు, 4 సినిమాలు చేసింటాం, 5 సినిమాలు. అర్జున్ ఆయన కూడా ఇప్పుడు అర్జున్ అనగానే మళ్ళీ మీరు గుర్తొస్తుంటారు తమిళియన్స్కి. అంతే అంటే మా కాంబినేషన్లో ఎక్కువ హిట్స్ వచ్చాయి ఆ టైంలోనే. సరే, మలయాళం వాళ్ళు అంత తొందరగా ఎవరిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటారు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా. అటువంటి మలయాళం వాళ్ళు మిమ్మల్ని అంతగా గాడ్స్ ఓన్ కంట్రీ కదా, మిమ్మల్ని ఎలా అంత గొప్పగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు? ఆ సీక్రెట్ ఏముందా? గాడ్స్ ఓన్ కంట్రీలో గాడ్ నన్ను ఓన్ చేసుకున్నాడు అనమాట. సో అది ఏమిటని చెప్తే నేను చెప్పలేనండి. దానికి భాష్యం లేదు, అంటే దానికి ఏ రకంగా నేను భాష్యం చెప్పలేను. ఎందువలన అన్నది కారణం నేను చెప్పలేను. అది జరగాలని ఉంది కాబట్టి జరిగింది, అంతే. అది ఒక ఘటన. సడన్గా ఎవరో పిలిచి నన్ను అప్పుడు నేను తమిళ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, మలయాళం సినిమా చేస్తారా అని అడిగారు, చేస్తానన్నాను. ఫస్ట్ సినిమా చేసినప్పుడే అది చాలా వైవిధ్యమైన సంగీతంగా వాళ్ళు భావించారు. నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఆ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది. దాని తర్వాత వచ్చిన ప్రతి పిక్చర్లో 6 పాటలు అయితే 6 పాటలు హిట్లు, 5 పాటలు అయితే 5 పాటలు హిట్లు. పిక్చర్లు 200 రోజులు ప్రతి పిక్చర్ను. సో ఇలా వెళ్ళిన వెంటనే 3 పిక్చర్ల తర్వాత వాళ్ళు వాళ్ళ మనసులో నాకు చాలా పెద్ద స్థానం ఇచ్చేసారు అనమాట. వాళ్ళు నా సంగీతాన్ని కానీ నన్ను టోటల్గా దే హ్యావ్ యాక్సెప్టెడ్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు దోస్ పీపుల్. దే హ్యావ్ ఇన్ఫ్యూజ్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. నీ మెలడీ కానీ నువ్వు చేయగలిగింది కానీ మేమున్నా ఆస్వాదించడానికి అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు అనమాట మనకు విను. సో అది అక్కడ అంటే మీరు దిస్ మై 25th ఇయర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. సార్, మీరు ఆ ఫస్ట్ తొలిపాటే మీరు పూర్తిగా ఆ మలయాళం పల్లెదనాన్ని, వాళ్ళ జీవాన్ని, ఆ హృదయాన్ని మీరు క్యాచ్ చేసుకుంటూ చేశారు. ఇందా మాకు వినిపించారా అది ఒకసారి? వెన్నీల చందన కిన్నం പുന്നമടക്കായ വീണേ കുഞ്ഞിളം കയ്യിൽ മെല്ലെ കോരിയെടുക്കാൻ മുണ്ടകൻ കൊയ്ത്ത് കഴിഞ്ഞ് ആറ്റക്കിളി പോകും നേരം മണ്ണിനി തൂവൽ കൊണ്ടൊരു കൂടൊരുക്കാൻ കാലിമേയുന്ന പുല്ലണി കാട്ടിൽ കന്നിമാങ്ങ കടിച്ച് നടക്കാം കുഞ്ഞു താരസരങ്ങൾ കീഴക്കാം കുഞ്ഞു മഞ്ഞാടി കുഞ്ഞിലേരാ పెళ్ళిలా చందనకిన్నం. అంటే పూర్తిగా మన తెలుగుదనం అంటాం కదా, నేటివిటీ పూర్తిగా మలయాళం యొక్క పల్లెదనం వాళ్ళ నాడిని పట్టుకున్నారు కదా, అది ఎలా మీరు సాధించారు? పట్టుకోలేదు, అతను పట్టించాడు. అది ఎలా జరిగిందండి? మీకు తెలుగు వాళ్ళు మీరు మలయాళం అది ఓకే, భాష వచ్చా మీకు మలయాళం? అది మరి నేను అంతకుముందు పెద్దగా మలయాళం పాటలు విన్నది ఏం లేదు సార్. అదే అంటాను,
ఈశ్వరుడే తలుపు ఘటన అంటున్నారు కదా, ఆ టైప్లో జరిగిన విషయం అది. నా జీవితంలో జరిగిన ఒక ఘటన అనమాట అది. ఇప్పటికీ వాళ్ళు మిమ్మల్ని వదలటం లేదు కదా మలయాళీస్. వాళ్ళు ఆవేళ నా ఫస్ట్ ఫిల్మ్తో ఉన్న వాళ్ళు మనసులో ఏ స్థానం పెట్టారో ఇవాళ దాకా దాన్ని పదిలంగా దాన్ని అలాగే పదపట్టారు. సార్ ఈ తమిళ ప్రయాణంలో ధరణిది మీది బెస్ట్ కాంబినేషన్ అంటారు, ఎందుకంటారు? కమర్షియల్లీ ఇప్పుడు చూసే మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయనే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ టిట్ ఫర్ టాట్, క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ జరిగేవన్నీ స్టార్ట్ చేసింది ధరణి. హీఈస్ ద పైనియర్, ట్రెండ్ సెటర్. అండ్ అలాంటి ఫిల్మ్స్కి ఎలాంటి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ట్రెండ్ సెటర్ అనమాట. సో ఆ ఫిల్మ్సే ట్రెండ్స్, కల్ట్ ఫిల్మ్స్ లాగా. సో మేము చేసింది ఫస్ట్ దిల్ చేసాం, ధూళ్ చేసాం, గిల్లీ చేసాం. ఈ 3 సినిమాలు తమిళనాడులో ఎప్పుడు దే కెన్ నెవర్ ఫర్గెట్ ఇట్. అది మీ బెస్ట్ కాంబినేషన్ అంటూ ఉంటారు. అది కాబట్టి మా ఇద్దరిది హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంబినేషన్స్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఆల్వేస్ గోల్డెన్ కాంబినేషన్. ఎప్పుడు మీ ఇద్దరు కలిశారంటే వాళ్ళు ఏదో ఉంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కరెక్ట్. చంద్రముఖి అనే సినిమా అది ఒకదానికి ఏది బాగుంది రారా అనేది అది సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఇంకా అది మెగా హిట్. మిగతా పాటలన్నీ కూడా ఒకదానికి అసలు దేనికి దాని ఇండివిజువల్గా అవునవును దాని ప్లేస్ దానికి ఉందన్నమాట. అది ఎలా జరిగింది సార్ ఆ ప్రయాణం? నేను ఇప్పుడు అంటే కంప్లీట్ ఈ క్యారియర్ ఆల్మోస్ట్ ఇవాళకి మోర్ దెన్ 34-35 ఇయర్స్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఓన్లీ 1 ఫిల్మ్ నేను చేశాను రజనీకాంత్ గారు. ఒకటే, అది చంద్రముఖి. అది ఒక్కటి చాలు. అది గంగగోపాలు అన్నట్టుగాను, గంగగోపాలు గరిటెడైనండి చాలు. కాబట్టి అది చాలు. అది బట్ ఆ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నేను అప్పటికే తమిళ్లోని చాలా విస్తృతంగా ఐ వాజ్ వెరీ పాపులర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్గా వెళ్ళేవాడిని. అప్పుడు వచ్చిన సినిమా అది. వచ్చినప్పుడు దాంట్లో చాలా ఆశ్చర్యం వేసింది అంటే ఓ తెలుగు పాట మేము పెట్టాం తమిళ సినిమాలోనే, అది రజనీకాంత్ ఆయన సినిమాలోనే ఒక తెలుగు పాట. తమిళ వాళ్ళ నోట అంత దూరం వినిపించింది ఆ పాట అన్నమాట. అంటే అందరూ చెప్పడం ఏంటంటే శంకరాభరణం తర్వాత తమిళనాడు మొత్తం వినిపించిన ఏకైక తెలుగు పాట ఆ పాట, ఈ రారా అన్న పాట.